అందరికీ నమస్తే. నా పేరు వద్దులేండి. నేను ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తానని, ఇలా మాట్లాడతానని నేనెప్పుడూ ఊహించలేదు. కానీ ఇప్పుడు తప్పట్లేదు. టాపిక్‌లోకి వెళ్తే 4, 5 సంవత్సరాలుగా పేద, మధ్య తరగతి వాళ్ళకు ఆల్ ఇన్ వన్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌గా తయారైనటువంటి ఐబొమ్మ అందరిని విపరీతంగా ఆకట్టుకుంది. అందరి మనసులో ఒక స్థానం సంపాదించుకుంది. అయితే ఇప్పుడు అలాంటి ఒక ఛానల్ ఓనర్ అయినటువంటి రవి గారిని తెలంగాణ పోలీసులు ఎంతో చాకచక్యంగా పట్టుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటంటే, అతనేదో దేశద్రోహం చేసినట్టు పోలీసులు, మీడియా ఆయన్ను నేరస్తుడిగా చూపించడం అస్సలు నాకు అర్థం కావట్లేదు. అసలు ఆయన చేసిన నేరం ఏంటయ్యా అంటే, అడ్డగోలుగా సినిమా హీరోలకి రెమ్యునరేషన్ పేరుతోటి అధిక మొత్తంలో డబ్బులిచ్చి నాసిరకం సినిమాలను జనాల మీద రుద్దాలనుకునే సినీ నిర్మాతల జేబులు చిల్లులు పడే విధంగా వారి సినిమాలను పైరసీ చేసి తన వెబ్సైట్ అయిన ఐబొమ్మలో పెట్టడం. ఒక సినిమాకి అయ్యే ఖర్చు ₹100 అయితే అందులో రెమ్యునరేషన్ పేరుతోటి ₹80 ఖర్చు పెట్టి ₹20 సినిమాకి తీసి ₹1000 ఖర్చు అయిందని ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి మాకు టికెట్ రేటు పెంచండి, లేకపోతే మాకు భారీ నష్టాలు వస్తాయి, ఇలాగ మీరు చేయకపోతే దేశ ప్రగతి ఆగిపోద్ది, కాబట్టి మాకు రేటు ఖచ్చితంగా పెంచాల్సిందే అని చెప్పి గవర్నమెంట్ అడిగితే ఈ నిర్మాతలందరూ పోయి అప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది, వెంటనే కానివ్వండి మా దగ్గర డబ్బులు తీసుకొని మాకు ఓట్లు వేశారు, వాళ్ళ దగ్గర చాలా డబ్బులు ఉండి జనం కాడ, మీ ఇష్టం వచ్చినట్టు రేట్లు పెంచుకోండి, మీ ఇష్టం వచ్చినట్లు జనాల దగ్గర రాబట్టుకోండి, మాకేం ఇబ్బంది లేదని చెప్పి పర్మిషన్ అంటే లైసెన్స్ ఇచ్చేస్తుంది. అప్పుడు వాళ్ళ ఇష్టానికి వాళ్ళు 1000, 2000, 3000 ఎంతైనా పెంచుకుంటూ ఉంటారు. అదేమంటే రేట్ ఎక్కువైంది, మేము బడ్జెట్ ఎక్కువ పెట్టేసాం అంటారు. మనం కూడా ఎరుపప్పులాగా మా హీరో నాకు నిద్రలో కల్లాకి వస్తాడు, వాడంటే నాకు అభిమానం, వాడి కోసం రక్తం ఇస్తాం, బ్లడ్ ఇస్తాం, పక్కన వాడితో గొడవ పడతాం కావాలంటే, కాబట్టి మేము ఖచ్చితంగా వాడి సినిమా చూడాల్సిందే అని పొద్దున్నే లేచి గొడ్లు వేసుకొని పోయి 1000, 2000 అప్పు చేసి సరే పోయి సినిమాలు చూసి బాగుంటే బాగుందని, బాగాలేకపోతే బాగాలేదని ఆర్గ్యుమెంట్ చేసుకుంటా పక్కన వాడితోటి ఆడికి అయిపోద్ది అనమాట. తీరా ఏందయ్యా అంటే అభిమానం పేరుతోటి మన అప్పులు పాలైపోతాం. అది జరిగేది, అంతకడికి ఏం జరిగేది లేదు. అసలు నాకు అర్థం కాదు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటా ఉన్నారు, మొహానికి రంగు వేసుకొని యాక్టింగ్ చేసుకుంటా వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటున్నారు. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటుంటే వీళ్ళకి వచ్చిన అభిమానం ఏందో నాకు అర్థం కాదు. వీళ్ళు ఎందుకు అభిమానిస్తారో నాకు అర్థం కాదు. సరే అభిమానం ఉంటే సినిమా దాకా ఉండాలా, పక్కన వాడితో కూడా బెడ దాకా ఉంటుంది. సరే ఇంతకు ఇంకో ఈ విషయం టాపిక్లోకి వెళ్తే, పోలీసులేమో ఐబొమ్మ రవిని పట్టుకొని మొన్న ఢిల్లీ బాంబు పేలుళ్ళలో సంఘటనలో ఒకడు మిస్ అయ్యాడు, వాడిని మేము కనిపెట్టేశాము అని గర్వంగా ప్రెస్ మీట్ పెట్టి ఏదో మాట్లాడేశారు. అవన్నీ మనం వెంటనే చూస్తూ ఉన్నాంలే, అది వేరే విషయం అనుకో. ఇవన్నీ మనం చూడాల్సి వస్తుంది, కర్మ. పాపం ఆయన్నేమో ఐబొమ్మ రవినేమో తీసుకెళ్ళి జైలు వేశారు. ఎందుకంటే పైరసీ చేశాడని, బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారని తీసుకెళ్ళి అట్లా జైలు పెట్టారు. ఇక్కడ ఒకటి ఉంది, మళ్ళా మన సినిమా హీరోలు మాత్రం బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తూ ఒక్క రోజులో వచ్చేస్తారు విచారణ పేరుతోటి, పోవటం రావటం అంతే. ఇది విఐపీల మాదిరి, హీరోల మాదిరి. హీరోలే కదా, మనలాంటి వాళ్ళు అందరూ ఎగబడి వాళ్ళని చూస్తూ ఉంటే వాళ్ళ హీరోలు కాక ఏమవుతారు? ఇదే మన దేశంలో దౌర్భాగ్యం ఏంటంటే, పేదలకు ఒక న్యాయం, డబ్బునోడికి ఒక న్యాయం. ఇది ఎప్పటికి మారుద్దో నాకు తెలియదు. అసలు మారదా? ఎవడన్నా ఉంటే కామెంట్ చేయండి. సరే ప్రెస్ మీట్ సంగతికి వస్తే, చిరంజీవి గారు, నాగార్జున గారు, రాజమౌళి గారు, దిల్ రాజు గారు చాలా ఆనందంగా ప్రెస్ మీట్ పెట్టి చిలక పలుకులు పలుకుతున్నారు. వాళ్ళ సినిమాల్లో ఏమో పెద్దవాళ్ళని, డబ్బున్న వాళ్ళని కొట్టి
పేదలకు పంచితే అది పెద్ద హీరోయిజంగా చూపిస్తారు. ఇక్కడికి వచ్చేసరికి ఏదో వరద బాధితుల్లో ఇల్లు వాకిలి మొత్తం సర్వస్వం పోగొట్టుకొని రోడ్డు మీదకి వచ్చేసినట్టుగా ఒక బాధితుల్లాగా ప్రెస్ మీట్ పెట్టి వగలాడి ఎలుపులు ఏడుస్తూ ఉండరు. ఇప్పుడు చెప్పండి, ఎవరు హీరో ఎవరు జీరో? ఇప్పటికైనా తెలుసుకొని మన జీవితం మనం బాగు చేసుకుందాం. సినిమా హీరోలను అభిమానించడం మానేసి సాటి మనిషిని ప్రేమిస్తా, అభిమానిస్తా, వీలైతే సాయం చేస్తా, మనం వాడు సాయం పొందుతా, అందరం కలిసి ముందుకు పోదాం. ఇట్లు మీ కామన్ మ్యాన్, మీలో ఒకడు. అది విషయం.